నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. ఇక గుర్తున్నాగా, ఇక నేను గుర్తుంటలే కానీ ఇక సౌటుపురం మండలంలో జోరుగా సాగుతున్నాయిగా ఈ ఎలక్షన్లు. ఇక మున్సిపల్ ఎలక్షన్ల ముమ్మరం చూడాలి. ఎక్కడ పో, ఏ గల్లీకి పో, నా మనవాళ్ళు మామూలుగా ఎదురైతలేరు. మరి ఈడ కూడా మరి ఇది ఏందనుకుంటారా, చెరుకుబాయి కాలినట బంగారు గడ్డ పక్కపోయి ఉంటుంది కానీ ఈ నాగుల కుట్ట ఇదంతా హాస్పిటల్ కాయ. మరి ఇక ఇది 16వ వార్డు. మరి ఈ వార్డులో ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా? ఇక తెలిసే ఉంటుంది ఊకుంటారు ఇప్పటిదాకా. కానీ మరి నేను ఒక మాట చెప్పాలి కాబట్టి, మన వెన్రెడ్డి రాజు మాజీ చైర్మన్, ఇక అది గుర్తే కదా. నేను దగ్గర పోయినాక ఎవరు ఏంది మరి ఇంత ముందుకు ఏం చేసినావు ఇప్పుడు ఏం చేసినావు అన్నీ అడుగుతా. ఇక ఆయన గురించి అడగాలంటే మీరు కూడా వినాలిగా. మరి ఇక ప్రచారం ఎట్ట తాగుతుంది కూడా తెలుసుకుంటా. ఇక ముసలోని అని జర లేట్ అయింది, ఏమనుకోకరి. నమస్కారం అయ్యా. ఎట్టుంది ప్రచారం? బ్రహ్మరథం ప్రజలు పడతా ఉన్నారు. ఎక్కడ చూసినా అనువైన స్పందన. రాజన్న వెన్రెడ్డి రాజన్న మాకేం చేసిండు, మాకేం అభివృద్ధి చేసిండు, గతంలో ఏం చెప్పిండు, ఎంతవరకు చేసిండు, ఇక మాకు భవిష్యత్తు చేయాల్సింది ఏముంది అనే ప్రశ్నలో ఉన్నారు జనం మొత్తం మీద. ఏంటంటే గత 5 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో రోడ్లు లేక అనేకమైన ఇబ్బందులు. ఈ రోడ్డు సహా ప్రతి రోడ్డు దరిదాపు 25 కోట్ల రూపాయలు 16వ వార్డు కోసం నా ప్రజలను నన్ను గెలిపించిరు, ఆశీర్వదించిరు. వారికి రుణపడి ఉండాలని ఒక సంకల్ప బలంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన. గల్లీ గల్లీ రోడ్లు, డ్రైన్లు, వాటర్ పైప్ లైన్లు, విద్యుత్ దీపాలు. అదేవిధంగా హైదరాబాద్కు దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా స్ట్రీట్కి సంబంధించి వీధికి సంబంధించి సూచికల బోర్డులు కూడా ఏర్పాటు చేయాలి. విత్ గూగుల్ మ్యాప్ తోటి హైదరాబాద్లో ఉన్నా కూడా ఏ స్ట్రీట్ ఎక్కడ ఉందని కొడితే ఆ వాతావరణం వచ్చే విధంగా, నగరాన్ని తలపించే విధంగా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో బంగారుగడ్డ 16వ వార్డు అంటే ప్రత్యేక స్థానం నిలిపే ప్రయత్నం చేసిన. మొత్తం మీద చేసినాను. మీరు ఒక్కటి కాదు 100 చెప్పొచ్చు, 100 కాదు 1000 చెప్పొచ్చు. చేయాల్సింది కంప్లీట్ చేసినాను. చేసేది కొంచెం మాత్రమే ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఇంకా ప్రజలు ఇంకేమన్నా కావాలంటే, ఆకాశంలో హార్మోన్ కావాలంటే కూడా నా శక్తి ఇస్తే, భగవంతుడు ఇస్తే అది కూడా చేయడానికి రెడీగా ఉన్నాను. అమ్మ చూసినారా, మొత్తం మీద ఒకసారి బ్రహ్మరథం బట్టి మరి పోయినసారి చైర్మన్ అయ్యి మరి మొత్తం ఈ బంగారు గడ్డ ఉండొచ్చు, ఈ కాలనీలో ప్రతి ఒక్క రోడ్డు వేసిన అని చెప్పిండు. పని చేసిన ఇంకేమైనా మిలిగినవి ఉంటే కూడా ఈసారి ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి మళ్ళీ కూడా ఒక మంచి మనిషిని ఎన్నుకుంటే ఆయన్ని కూడా చేస్తా. ఇంకా కొత్తగా ఏమన్నా కావాలన్నా కూడా నేను తెచ్చిపెట్టడానికి సిద్ధంగా ఉన్నా అని అంటున్నాడు. మరి చేసినా అని చెప్పిండు కాబట్టి మనం కూడా చూద్దాం అభివృద్ధి అంతా ఎక్కడెక్కడ ఉంది అవి కూడా చూపిస్తాను నేను తెలుసుకుంటా. మరి ఇక ప్రజలైతే మొత్తం మీద ఆరతలు పడుతున్నట్టావు తప్పకుండా పడతా ఉన్నారు. ఏదో ఒకరిద్దరు ఏమైనా ఉంటే మనుషులల్లా వ్యక్తిగత దేశాలు పెంచుకుంటే చెప్పలేం తప్ప మీరు ప్రత్యక్షంగా కళ్ళారా ఇక్కడి నుంచి మొదలు పెడితే యాసీన్ నగర్ వరకు ప్రధానమైనటువంటి రోడ్డు, డబుల్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. గల్లీ గల్లు మీరు పోయి ప్రత్యక్షంగా చూస్తే ప్రజలు నడితే చెప్తారు. రాజకీయంగా ఎవరిని చెప్పినా కూడా ఒక నిబద్ధతతోటి ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు, ఒక సేవ చేయాలి, అదే ఒక ఆలోచనతోటి ముందుకు వెళ్ళిన నా 16వ వార్డుతో పాటు చౌటుప్పల పట్టణ వ్యాప్తంగా 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 ఏళ్ల కాలంలో చేపట్టిన విషయం ప్రజలందరికీ తెలుసు. పట్టణ వ్యాప్తంగా చైర్మన్ ఏంటి, చైర్మన్ వ్యక్తిత్వం ఏంటి, ఆయన ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటాడనే విషయం కూడా మీరు పూర్తి స్థాయిలో గమనించవచ్చు. నేను చెప్పడమని కాకుండా ప్రత్యక్షంగా మీరు ప్రజల్లోకి వెళ్ళండి, వాస్తవాలు తెలుసుకోండి. రాజకీయ భేదాభిప్రాయాలతో ఆరోపణలు చేయడం కాదు, దాంట్లో కూడా నేను ఏ స్థాయిలో కూడా ఎక్కడైనా సమాధానం చెప్పడానికి నేను ఈ వార్డు ప్రజలు గర్వపడేలా చేసిన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక్క పని కాదు, ప్రధానమైనటువంటి అన్ని రోడ్లు పనిచేయడం కాకుండా లింక్ రోడ్ల నిర్మాణం కూడా పూర్తి చేసినాను. దీంతో పాటు ఈ ప్రాంతంలో నాగులకుంట అనేది ఒకటి చిన్న కుంట ఉంది, దాన్ని ఆధునీకరించడానికి అన్ని విధాల ప్రయత్నం చేసినాం. దాన్ని పురోగతిలో ఉందని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం. శ్మశాన వాటిక ఉంది, శ్మశాన వాటిక సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో ఎవరు చేయని విధంగా చేసే ప్రయత్నం చేసిన, ఇంకా కొంత ఆధునీకరించాల్సిన అవసరం ఉంది, అది కూడా చేస్తాం. అదేవిధంగా ఎర్రగుంట నుంచి ప్రధానమైన రహదారి అక్కడ కూడా దరిదాపు 3 కోట్ల రూపాయలు పెట్టి చేసినాను. ఎవరు ఇవన్నీ అడిగింది కాదు, నా 16వ వార్డుకు సంబంధించి నన్ను ఆశీర్వదించారు. నేను ఆ రోజు నేను భవిష్యత్తులో పోటీ చేస్తానే ఆలోచన ఏం లేదు, కానీ నేను ఈ ప్రాంతం నుంచి ఒక బిడ్డగా పేదరిక
పేదరికం నుంచి వచ్చిన, రైతు కుటుంబం నుంచి వచ్చిన, ప్రభుత్వ ఉద్యోగం వదిలి వచ్చిన, అదే విధంగా పాత్రికేయ పనిచేసినాను, సామాజిక సేవలో పనిచేసినాను. ఏదేమైనా ఒక పేరు రావాలి, ఒక మంచి పేరు ఉండాలి అనే ఆలోచనతోటి ఇక్కడ పని చేయడం జరిగింది. నేను 35 ఏళ్ళ ప్రస్థానంలో నిబద్ధతతోటి ఒక రోల్ మోడల్గానే అన్ని రంగాల్లో ఎక్కడైతే పనిచేసినో నిబద్ధతతోటే పనిచేసినాను అనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీంతో పాటు ఏంటంటే ప్రధానమైనటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరించే ప్రయత్నం చేసిన. చౌటుప్పలపుర వ్యాప్తంగా నీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించాలని ఒక మంచి ఉద్దేశంతో 4 ట్యాంకులు 4 విభాగాల్లో సుమారు 23 కోట్ల రూపాయలతోటి ట్యాంకుల నిర్మాణం చేపట్టడం జరిగింది. నన్ను ఎన్నుకున్న ఈ ప్రజలకు శాశ్వతంగా వాటర్ సమస్య పరిష్కారంగా ఈ ప్రాంతంలోనే స్వార్థంతో ట్యాంకు నిర్మాణం చేసిన దరిదాపు పూర్తిగా వచ్చిందని కూడా తెలియజేస్తున్నాను. అది దరిదాపు 7 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్. అది అదే విధంగా మిగతా ప్రాంతాలు 4 ప్రాంతాలు, ఎందుకంటే నేను చైర్మన్గా ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి పట్టణం కూడా చూడాల్సిన అవసరం ఉంది. నా వాడు కుడి కన్ను చూసినా కూడా ఎడమ కన్నుతో కూడా అన్ని చూడాలి కాబట్టి ఆ స్వార్థంతో చేశానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇదొక్కటే కాదు, తంగడిపల్లికి సంబంధించి చరిత్రలో ఎవ్వరు టచ్ చేయలే. ఎక్కడ పంచాయతీలు వస్తాయో, ఎక్కడ గొలవలు వస్తాయో వెడల్పు చేస్తే విస్తరిస్తే అని అందరు భయపడ్డా కూడా వాళ్ళందరిని రిక్వెస్ట్ చేసిన, వాళ్ళందరిని బతిలాడినా స్వచ్ఛందంగా విస్తరించేందుకు దోహదపడ్డారు. అది కళ్ళ కట్టిన అంశం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేనే చేసిన. ప్రభుత్వాలు ఏమున్నా స్వార్థంతో చౌటుప్పల అభివృద్ధి చెందాలి ఏమున్నా, ఎందుకంటే నేను ఒక నిబద్ధత గల కార్యకర్తను, నిబద్ధత గల వ్యక్తిని. స్వార్థంతో ప్రజల్లోకి వచ్చిన ఆ స్వార్థం ఏంటంటే నా పేరు ఎక్కడో తెచ్చుకోవాలి, ప్రజల్లో శాశ్వతంగా ఒక ముద్ర వేసుకోవాలి అని ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళిన తప్పిస్తే ఇంకోటి లేదు. 5 ఏళ్ల కింద నేను ఈరోజు పోటీ చేయాలనుకోలేదు. 5 ఏళ్ల క్రితం ఈరోజు పోటీ చేయాలనుకోలేదు. ఎందుకు అనుకోలేదు అని అంటే చైర్మన్ అయ్యాను, మొదటిసారి చైర్మన్ అయ్యాను, చాలు ఇంతవరకే తృప్తి పడాలని ఆ రోజు అనుకున్నాను. ప్రజల్లో మెచ్చిన నాయకునిగా, మృదు స్వభావిగా 24 గంటలు అందుబాటులో ఉంటూ కరోనా కష్టకాలంలో నేను ప్రజల్లో ఉన్నా, ప్రజలను రోడ్డు మీదకి రానియలే. అది అందరికీ తెలుసు. వరదలతోటి సతమతమై చెరువులు కుంటలు తెగి విషమైన పరిస్థితుల్లో కూడా డే అండ్ నైట్ చెరువుల కాడ కాలువల కాడ ఉండడమే కాకుండా అంత వరద ముప్పు వచ్చినా సుమారు 100 యంత్రాలతోటి ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఆ సమస్యను కూడా పరిష్కరించే ప్రయత్నం చేసినాం. వాటన్నింటిని కూడా రోడ్లు ఎక్కడికక్కడ తెగినా కూడా అన్నింటిని కూడా తక్కువ కాలంలో ఆధునీకరించే ప్రయత్నం చేసిన ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో కావచ్చు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో, ఎందుకంటే ఒక నీతి నిజాయితీకి నిలువుటద్దమైనటువంటి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో ఒక మచ్చలేని నాయకునిగా ఈరోజు చౌటుప్పల్లో ఒక మచ్చలేని ఒక వ్యక్తిత్వం గల నాయకునిగా నిబద్ధతతో పనిచేస్తున్న విషయాన్ని గర్వంగా చెప్తా ఉన్నాను. ఎవరైనా ఎన్ని చెప్పినా కూడా అవి కట్టుకథలో అవకాశవాదమో స్వార్థంతోనో తప్ప నాకు ఇంకో అవకాశం లేదు. ఇంకొకటి, నాలో కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు. ఏదైనా పని చేసుకుంటూ వెళ్ళాలి, ప్రజల ఆదరణ పొందాలి. అది ఒకటే నా వ్యక్తిత్వం తప్ప ఇంకా అసలు నన్ను తిట్టిపోయినా ఆని పాపం వానికే, ఎవరేమైనా అనిపోయినా వాని విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను ఒక మంచి ఆలోచనతో. ఎందుకంటే ఆవేశంతో అన్నోని మనం అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు అని ఒక మంచి ఆలోచన వెళ్ళిన దరిదాపు 3.5 దశాబ్దాల నా ప్రస్థానంలో ప్రజల్లో ఒక చెరగని ముద్ర వేసిన ఒక జర్నలిస్ట్గా ఇట్లా రోల్ మోడల్ ఉండాలి. ఎవరు జోలికి వెళ్ళాడు, ప్రజాప్రతినిధి కూడా అయినా కూడా ఎవరు జైలుకి వెళ్ళాడు, ఎవరికి ఇబ్బంది పెట్టాడు, తన పని తను వెళ్తాడు. ఎంత శత్రువులు వచ్చినా నవ్వుకుంటూ ముందుకు వెళ్తాడు. ఆ చిరునవ్వే నా ధైర్యం, నా స్ఫూర్తి. అదే విధంగా పట్టణ ప్రజలు కూడా అన్ని విధాలా కూడా నన్ను వెన్నంటి ఉన్నారు, ఆశీర్వదిస్తున్నారు. మరొకసారి అవకాశం ఇవ్వాలని తాపత్రయపడతా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొత్తం మీద ఈ కాలనీ 16వ వార్డు ప్రజలందరికీ, ఓటర్లందరికీ మరొకసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈసారి మా భార్య సత్యమణి, ఆమె కూడా దరిదాపు ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ, చౌటుప్పల పుట్టిన బిడ్డ. ఆమె కూడా ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెళ్లి చేసుకుంది, ఇక్కడే నివాసం ఉంటుంది, ఈ ప్రాంత ప్రజల కోసమే పనిచేస్తా ఉంది. నా సహధర్మచారినిగా దరిదాపు 2 దశాబ్దాల కాలంలో జర్నలిస్ట్గా ఉండగా డే అండ్ నైట్ ఎన్ని సమస్యలున్నా, ఎన్ని అధిగమించినా, గతంలో నక్సలైట్ల సమస్యల విషయంలో కావచ్చు, దరిదాపు అనేక సమస్యలు ఉత్పన్నమని ఎక్కడ కూడా నాకు వెన్నంటి ఉంది, ప్రోత్సహించింది, ధైర్యం చెప్పింది. అనేక సమస్యలు సవాళ్ళు ఎదురైనా కూడా ఎక్కడ వెనుదిరగలేదు. గోహెడ్ అనే వెన్ను తట్టి ప్రోత్సహించింది. ఎవరు వచ్చినా కూడా అదే ఆదరణ, అదే స్పిరిట్ తోటి ముందుకెళ్ళింది. ఆమె ఈసారి బరిలో దిగింది. తప్పకుండా ఆమెను ఆశీర్వదించాలని ప్రజలు కోరుతా ఉన్నాను. నేను పనిచేసిన
ఆమె పని చేసిన ఒక సేవ కోసం తప్ప ఇంకా వేరే అంశం కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. గర్వంగా చెప్తున్నాం. ఒక మంచి గతంలో కూడా మేము అధికారంలో ఉన్న అహంతో పనిచేయలే, సామాన్య వ్యక్తిగానే ప్రజల్లోకి వెళ్ళినా, చిన్నోడు పెద్దోడు ఎవ్వడు పిలిచినా ప్రజల్లోకి వెళ్ళినా, నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని కూడా ఎన్నడూ చూడలే. ఎన్నికల సమయం సందర్భంగానే పార్టీ కోసం పనిచేస్తుంది తప్ప మిగతా సమయాల్లో ఇంకా ఇతరత్ర అంశాలకు సంబంధించి లేదని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఎన్నికల సందర్భంగా ఎవరెవరో ఏం మాట్లాడినా వాస్తవాలు అనేది కళ్ళకు కట్టినట్టు సజీవ సాక్ష్యం. ప్రత్యర్థి ఎవరైతే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి ముంగల కూడా నేనే రోడ్ వేసిన. ఇన్ని దశాబ్దాలుగా వేయని రోడ్లన్నింటిని కూడా పూర్తి చేసినని గర్వంగా చెప్తా ఉన్నాను, నిజాయితీతో చెప్తున్నాను. ఎవరన్నా అంటే అలా గుండె మీద చేసుకుని ఈ రోడ్లన్నీ ఎవరు చేశారని అడిగితే వాళ్ళే చెప్తారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. గత ఎన్నికల్లో బ్రహ్మరంధం పట్టిన 16వ వార్డు నుంచి గెలిపిస్తే చైర్మన్గా ఎన్నికైనా. చౌటుప్పల చైర్మన్గా ఎన్నిక కాగానే కరోనా సమస్య ఉత్పన్నమైంది. ఎక్కడ తలొగ్గలే, వరదలు వచ్చినాయి, ఎక్కడ తలగ్గలే. ఈ ప్రాంత ప్రజలు ఒక వార్డు కౌన్సిలర్ అవకాశం ఇస్తే పుర చైర్పర్సన్ గా, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో చౌటుప్పల పట్టణాన్ని గర్వపడేలా, ఇక్కడ చైర్మన్ గర్వపడేలా రాష్ట్ర స్థాయిలో చైర్మన్ గా సమర్థవంతంగా పనిచేసిన, ఉన్నత స్థాయిలో ఒక మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసిన, నిధుల సమీకరణలు కావచ్చు, నిధుల సమకూర్చుకోవడం కావచ్చు, ఒక క్రమ పద్ధతిలో వెళ్ళడం కావచ్చు, అన్నిటికి సంబంధించి చేయడంతో ఈరోజు సక్సెస్ఫుల్ చైర్మన్గా 5 సంవత్సరాల కాలంలో చిన్న గొడవకు అవకాశం లేకుండా అందరినీ, ఏ పార్టీ వాళ్ళని అడగండి, ఎన్నికలకు సంబంధం కాకుండా ఏ రాజకీయ పార్టీని అడిగినా కూడా ఇలాంటోడు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన పర్సనాలిటీ ఏంటి, ఆయన గురించి చెప్పమంటే ప్రతి ఒక్కరు చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను ఒక వార్డు కౌన్సిలర్ అయినా కూడా, తర్వాత పుర చైర్మన్ అయినా కూడా చౌటుప్పల పట్టణాన్ని సమగ్రమైన అభివృద్ధి చేయాలి అని ఒక విజన్ తోటి ముందుకు వచ్చినాను. అదే క్రమంలో 2 ఏళ్ళు కరోనా ఇబ్బంది పెట్టిన తర్వాత 6 నెలల పాటు వరదలు వచ్చిన, ఇవన్నీ సమస్యలు అధిగమించి 2.5 సంవత్సరాల కాలంలోనే ఒక విజన్ తోటి తంగటిపల్లి రోడ్డు వెడల్పు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్కి సహకారంతో వలిగొండ రోడ్డును వెడల్పు కావచ్చు, భవిష్యత్తులో చిన్నకొండ రోడ్డును విస్తరించాలి. ఈ 3 రోడ్లు విస్తరించి ఒక మంచి అభివృద్ధి, ఒక నమూనా పట్టణంగా తీర్చిదిద్దాలి. అదేవిధంగా పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం కొన్ని ప్రధానమైన సమస్యలు, ఒక విజన్ తోటి ఆలోచన ఉన్నాను. యాజ్ ఎ జర్నలిస్ట్గా గతంలో అనేక వార్తలు రాసి ప్రజలను ఉత్తేజపరిచిన, ఈరోజు నాకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శాశ్వతంగా ఒక ముద్ర వేయాలి, ఒక పూర్తి స్థాయి అవగాహనతో ఉన్నాను. ఇప్పుడు దరిదాపు మౌలిక సదుపాయాలు ఏవైతున్నాయో, రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, వీటన్నిటి వాటర్ సమస్య పరిష్కార దిశలో ముందుకెళ్ళినాం. దరిదాపు సమీపంకి వచ్చినాం. ఇంకా మిగిలిన పనులు చేసుకుంటూ ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అవి కూడా విజన్ తోటి చౌటుప్పల చరిత్రలో ఒక పట్టణ రూపురేఖలు మార్చే క్రమంలో ముందుకు వెళ్తున్నా. ఆశీర్వదించండి అని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. నాకు రాజకీయాల కంటే పట్టణాభివృద్ధి ముఖ్యం. ఎవరున్నా కూడా నన్ను తిట్టిపోయినా దగ్గర తీసుకునే వ్యక్తిత్వం నాది. కాబట్టి రాజకీయాలు ఇంకా చిల్లర ఆలోచనలో నాకు ఎన్నడూ లేదు. కష్టపడి వచ్చినోని నేను, వెనక చూసుకుంటా ముందు చూసుకుంటూ వెళ్ళేటోని. ఎవరన్నా కూడా వచ్చి నన్ను ఏమనిపోయినా కూడా తెల్లారి నేనే ఫోన్ చేసి ఎందుకు అంటున్నావా, అంత కోపం ఎందుకని అంటే, వాస్తవంగా ఎవరిని కూడా దూరం చేసుకునే క్రమంలో నేను లేను. పట్టణాన్ని నా ఈ రోజు ఎన్నికల సందర్భంగా తిట్టిపోయినాను కూడా ఎన్నికల తర్వాత దగ్గర తీసుకుని మాట్లాడటం అనే విషయాన్ని ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నా. ప్రజలను ఆశీర్వదించాలని కోరుతున్నా. ఇంకోటి ఏదైనా నా పనితీరు ఏందో పట్టణ ప్రజలకు దరిదాపు తెలుసు. ఇక్కడ 27,000 మంది ఓటర్లు ఉన్న దరిదాపు 150,000 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు చౌటుప్పల్లో. 27 రాష్ట్రాల ప్రజలు ఒక మినీ ఇండియాగా చౌటుప్పల నివాసం ఉంటున్నారు. ఏ ఫ్యాక్టరీలో చూసినా, ఎవరు చూసినా చైర్మన్ అంటే చైర్మన్. ఆ సీటుకు ఒక గౌరవం తీసుకొచ్చిండు. ఆయన ఉంటేనే అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. చిల్లర రాజకీయాలు చేయడు, చిల్లర సమస్యలు సృష్టించాడు, ఎవరి జోలికి వెళ్ళాడు, ఎవరి చేతిలో ఏలుబెట్టాడు అని కూడా ప్రజల్లో ఉంది. ఆ అంశాన్ని ప్రజలు కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇవ్వాలని నా భార్య తరఫున, నా తరఫున, మా కోమటిరెడ్డి రాజన్న తరఫున కోరుతా ఉన్నాం. మరి ఇంత ధైర్యంగా, మరి అంటే మీరు ఇంత సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇంత ముందుకెళ్ళారు. మీరు చెప్పినా చెప్పకపోయినా అట్లా ఉంటేనే ఇంత పెద్ద లీడర్గా, ఇంత పెద్ద ప్రజలల్లా నాయకుడిగా వస్తారు ఎవరైనా. ఆ సపోర్ట్ ఉంది కాబట్టి వచ్చారు. మరి ఈసారి అవకాశం మీకు వచ్చింది కాబట్టి మేడం, మరి మీరైతే చేద్దాం అనుకుంటారు. గత 15 సంవత్సరాల నుంచి కూడా తనే ఉన్నాడు. గత 5 ఏళ్ల కింద ముందు కూడా అప్పుడు రోడ్లు కూడా లేవండి, రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్ లేవు. నేను ప్రచారం చేసిన, ప్రచారం చేసే టైంలో కేవలం మట్టి ఉష్కలలో ఉన్నాం.
లైట్ పెట్టుకొని పోయినాం మేము ఆ రోజులలో ప్రచారం ప్రచారానికి. నడవడానికి 2-3 గంటలు పట్టేది. 2-3 గంటలు పట్టేది. మేము అన్నాం ఆ రోజు, మీకు ఏమేం కావాలమ్మా అంటే, మాకు రోడ్లు కావాలి, స్ట్రీట్ లైట్లు కావాలి, వాటర్లు కావాలి అంటే, మేము చేసి చూపిస్తామమ్మా అని చెప్పినాం. అయితే చేసి చూపించినాం కాబట్టి ఇవాళ ఈ 16వ వార్డుకి నా భర్త చేసిన కాబట్టి ఇవాళ నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. నేను ఆయన భార్యగా నేను చేసి చూపిస్తా నేను వచ్చినా కాబట్టి ఆ ధైర్యంతో ముందుకు వచ్చిన. ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. నేను కేవలం సేవకుతకే వచ్చాను తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. తను కూడా అదే, ఓ అక్కకు, ఆ చెల్లకు, అన్నకు అదే చెప్తున్నా. నేను కులం లేదు, మతం లేదు, మాకు ఏది లేదు, అందరం ఒకటే. ఎవరింటి పిలిచినా మేము వెళ్తాము, ఎవరు ఏం చేసినా వస్తాము, మాకు ఏ అభ్యంతరం లేదు. అంటారు పోతారు, కానీ మేము ప్రతి పని చేసినాం కాబట్టి ఇవాళ ఈ ధైర్యంతో ముందుకు వస్తున్నాను. నేను మొత్తం మీద ఏమడుగుతున్నావు ఇప్పుడు ఓటర్లు అందరినీ? గెలవాలి, మనం గెలిచి మెజారిటీతో రావాలంటే మళ్ళీ నేను చైర్మన్ కావాలని కోరుకుంటున్నాను. అంతేనా? అంతే. చూసారుగా, చూసారు కదా, మొత్తం మీద మేము ఉత్తగా రాలేదు. మా సార్ ఎప్పటి నుంచో పని చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఉన్న ఈ వార్డులో ఉన్న ఓటర్లందరూ ఆశీర్వదిస్తేనే నేను చైర్మన్గా అయ్యాను. ఈసారి కూడా మేము అంత అభివృద్ధి చేశాం కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్ముకొని ఎన్నుకున్నారు. ఆ ఎన్నిక మా మీద పెట్టిరు కాబట్టి నమ్మకం మేము మంచి చేసి చూపించినాం. ఇంకా కూడా ఏమన్నా మంచి చెడు ఇంకా కొన్ని కూడా ఉంటాయి, అవి కూడా చెప్తే చేయడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చాము. అవకాశం వచ్చింది, పని చేసినాం కాబట్టి మమ్మల్ని గుర్తించండి, మళ్ళీ కూడా ఇవ్వండి. ఈ ప్రజల దంటకి ఎక్కడైనా ఏ టైం అయినా కావచ్చు, మీరు ఎవరైనా పిలవచ్చు, ఎక్కడికైనా మేము వస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్కసారి అయితే అవకాశం అని కోరుతున్నారు. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ. సరే, మరి ఇక ఇప్పటిదాకా అయితే మరి వెంకటరెడ్డి రాజు గారిని అయితే అడిగి తెలుసుకున్నాం. మరి పోయినసారి నాకు చైర్మన్ అవకాశం వచ్చింది. చౌటుపల్లం మండలం అన్నీ కావచ్చు, వార్డు కావచ్చు, మొత్తం సస్యశ్యామలంగా దిద్దిన. నేను పని చేసినా నాకు అవకాశం ఇచ్చారు అన్నట్టుగా ఓసారి ఓటర్లను కూడా అడుగుదాం. ఉత్తత మాడలా నిజాం మాడలా చెప్తారు కానీ వీళ్ళు కూడా. అయ్యా నమస్తే, ఏం పేరే? నా పేరు మొహమ్మద్ ఖలీల్. ఇక్కడనే ఉండరా? చౌటుపల్లి 16వ వార్డే. ఏంది మరి ఇంతగానం చెప్తుండు, నిజమేనా అబద్ధమా? మళ్ళీ నేను చూస్తా రోడ్లని చేసిన పనుల కాడికి అన్నిటి కాడికి వస్తా. ఉత్తగా కాదు, నిజమేనా? చేసిన నిజమే. 16వ వార్డులో చైర్మన్ గారు రాకముందు, కౌన్సిలర్ కాకముందు ఇక్కడి రోడ్లు కానివ్వండి, మరి స్ట్రీట్ లైట్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అంతకుముందు జరగకుండా చాలా దీనస్థితిలో 16వ వార్డు ఉన్నప్పుడు మా కౌన్సిలర్ గారు, మా చైర్మన్ గారు, వారు చైర్మన్ గా ఎన్నికైన తర్వాత అభివృద్ధి అంటే ఏంది అనేది చూపించిండు. మరి అదే కాకుండా 16వ వార్డు స్వార్థం కాకుండా ప్రతి ఒక్క వార్డులో 20 వార్డులో వారు అభివృద్ధి చేసి ఒక మంచి పేరును సంపాదించుకున్నారు. ఈ 16వ వార్డు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే మళ్ళీ కూడా వారి సతీమణి ఈ వార్డు నుంచి చైర్మన్ గా ఎన్నికై, కౌన్సిలర్ గా ఎన్నికై చైర్మన్ కావాలని ప్రతి ఒక్క సామాన్య మానవుడు కూడా కోరుకుంటున్నాడు. ఎక్కడ పోయినా మేము చెప్పే మాటలు కాదు, మీరు డైరెక్ట్ వెళ్ళి ఏదంటే మీకు అభివృద్ధి చూపించగలుగుతాం. మీరు ఈ రోడ్డు చూడండి, కనీసం ఈ రోడ్డు ఇంతవరకు వేసుకుంటామంటే చైర్మన్ గారు ఉండి ఇక్కడ దాకా వేసుకోండి, మీకు చాలా బాగుంటది. రేపు మన పెద్ద పెద్ద బండ్లు పోతుంటాయి. ఇక్కడ నుంచి బంగారిగడ్డ వరకు, ఇది చెరుకుబాయి ఏరియా. ఈ చెరుకుబాయి ఏరియా నుంచి కాకుండా బంగారిగడ్డ వరకు కూడా పెద్ద రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. పెట్రోల్ బంక్ పక్క నుండి కూడా అక్కడి నుంచి కూడా పెద్ద రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. మరి వారు మళ్ళీ మాకు రావడం ఇక్కడ ఏకగ్రీవంగా జరగాలని మేము కోరుకున్నాము. కానీ అనివార్య కారణాల వల్ల మరి పోటీతత్వం ఏర్పడ్డా కానీ మన చైర్మన్ గారు భారీ మెజార్టీ తోటి ఇక్కడ మేడం సంధ్య గారు చేయి గుర్తుపై ఓటేసి గెలిపియాలని ప్రజలందరూ అనుకుంటున్నారు. మళ్ళీ రావాలి, మీరు తల్వార్ తాత గారు మళ్ళీ రావాలి, మీరు మళ్ళీ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. మేము ఇదే మాటలు మీకు చెప్తాము, మీరు చూడండి. మళ్ళా ఈ రోజు ఏ మాటలు అయితే చెప్పిర్రో, ఏవైతే చేస్తామన్నారో, మళ్ళీ నేను తర్వాత గెలిచినాక వచ్చి 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు ఏమైంది పని అని అడుగుతా. మళ్ళా వస్తా. మాకు సిపిఐ పార్టీ మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కూడా బలపరుస్తున్నది. అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అయినా కానీ సిపిఐ పార్టీ కూడా వాళ్ళు మాకు మద్దతు తెలిపి మాకు అనుగుణంగా వారు కూడా చాలా కృషి చేస్తున్నారు. ఇక్కడ ఏది ఏమైనా కానీ 16వ వార్డు నుంచి వెంకటరెడ్డి సంధ్య గారు
భారీ మెజార్టీ తోటి గెలవబోతున్నారు. నా పేరు బద్దుల సుధాకర్, సిపిఐ పార్టీ కార్యకర్తని. గతంలో కూడా మన రాజన్న గెలిపించుకొని సీసీ రోడ్లు కూడా పూర్తి చేసుకున్నాం. 100కు 75% రోడ్లు పూర్తి అయిపోయినాయి. ఇంకా 25% ఉన్నాయి. ఈసారి పోయిన గతంలో కూడా సిపిఐ పార్టీ బలపరిచి రాజన్న గెలిపించినాం. ఇప్పుడు కూడా సంధ్య గారిని గెలిపించి 25% పనులు పూర్తి చేసుకుంటాం. మేమైతే బలపరిచి మేము మొత్తం మీద అభివృద్ధి చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క సీసీ రోడ్డు చూడండి, 16వ వార్డులకు సంబంధించిన సీసీ రోడ్లు 75% పూర్తి అయిపోయినాయి. ఇంకా 25% ఉన్నాయి చిల్లర. అది కూడా ఈసారి ఆయన సంధ్య గారిని గెలిపించి ఆ పనులు కూడా మేము పూర్తి చేసుకుంటాం. చేస్తాను హామీ ఇచ్చిండు. ఖచ్చితంగా చేపించుకుంటాం మేము వార్డులో. మళ్ళీ ఈ మాట తప్పదు, మీరు ఏమన్నా తప్పిర్రా అనుకో. మాట తప్పితే ఊరుకుంటోళ్ళం కాము. కమ్యూనిస్టులం దగ్గరుండి పనులు చేపిస్తాం, బరాబరి చేపిస్తాం. బరాబరి మద్దతు ఇచ్చినాం, బరాబరి పనులు చేపించుకుంటాం మేము బరాబరి. అంతే బాస్. మీరు బాగానే ఉంది గట్టిగానే. మేము ఎందుకంటే మద్దతు ఇచ్చినాం కాబట్టి చేయకపోతే ఊకోమంటారు. ఎర్రన్నావు చూసిరా, మన దగ్గర ఉండి చేపించుకుంటాం అంటారు. ఇక వాళ్ళు కొట్లాడే రైట్ ఉంటుంది వాళ్ళకి. ఇక మరి పక్క నుండి ఇంత పని చేసిన వాళ్ళు ఊకుంటారా? మొత్తం మీద అభివృద్ధి అయితే చేయించుకుంటారు. ఇన్ని మాటలు చెప్పారు. ఇప్పుడు ఎవరు నోట చూడ అదే ఉంది. సరే ఆశీర్వదిస్తారా, ఓట్లు వేస్తారా, గెలిపించుకుంటారా, ఆ తర్వాత మంచి చేయించుకుంటారు. ఇవాళ ఇచ్చిన మాటలు ఏ రోజైనా తక్కువైనా అనుకో, నేను వస్తా అని చెప్తున్నా. మళ్ళా గతంలో కూడా మట్టి రోడ్లే. గతంలో కూడా రాజన్న గెలిచిన తర్వాతనే సీసీ రోడ్లు 75% అయిపోయినాయి. 25% బ్యాలెన్స్ ఉన్నాయి. ఈసారి సంధ్య గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఖచ్చితంగా రోడ్లు గానీ వాటర్ కలెక్షన్లు గానీ స్తంభాలు గానీ ప్రతి ఒక్కటి పూర్తి చేయించుకుంటాం. బరాబరి పూర్తి చేయించుకుంటాం. పక్కా నమ్మకం చేయండి. 2 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు రండి, చూడండి. మీ మొత్తం సీసీ రోడ్లు మొత్తం చూడండి. ఇండ్లు లేనికాయ కూడా సీసీ రోడ్లు లేపించినాం. 16వ వార్డుల ఇండ్లు లేనికాయ కూడా సీసీ రోడ్లు లేపించినాం. చూస్తా నేను. వాటర్ వచ్చేది మాకు, కరెంట్ కూడా బాగా వస్తుంది మాకు, స్తంభాలు ఫుల్ ఉన్నాయి మాకు. ఇందిరమ్మ ఇండ్లు కూడా మాకు పెట్టించండి సార్. రేషన్ కార్డు కూడా ఇచ్చిండు. ఆ సార్ రావడము 16వ వార్డు చేసుకున్న అదృష్టం అని మేము భావిస్తున్నాము. మళ్ళీ కూడా వెంకరెడ్డి సంధ్య గారు రావడము మా అదృష్టంగా భావిస్తున్నాం. నేను రానోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళందరికి ఇప్పియాలని కూడా కోరుతున్నా. మళ్ళీ నేను వస్తా. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేషన్ కార్డులు ఇచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. ఏడ కూడా నమ్మకాన్ని మమ్ము చేయలేదు. ఇప్పటి వరకు నమ్మకంతో ఉంటుంది. నమ్మకంతో ఉంది కాబట్టి కూడా దగ్గర చేపియాలేవు. మజా చెప్తున్నా మీకు. 99% చేపిస్తాం. నా పేరు మైలాన్ రాఘవేంద్ర. ఇప్పుడు గతంలో మున్సిపాలిటీ 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సర్పంచ్ దగ్గరికి వెళ్ళి అభివృద్ధి కావాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గతంలో వారాలు నెలలు తిరిగి అలసిపోయేది. ఇప్పుడు కొత్త మున్సిపాలిటీ అయిన తర్వాత వెంకటరెడ్డి రాజు గారు చైర్మన్ గా కౌన్సిలర్ గా పోటీ చేసిండు, చైర్మన్ అయ్యిండు. వాళ్ళకి ప్రచారంలో చెప్పిన అభివృద్ధి ఏం చేసిందంటే రోడ్లు లేవు, మురికి కాలువలు ఇంటి ముంగలకి వెళ్ళిపోయేది, డ్రైనేజ్ లేదు, మోరీలు లేవు. అయితే ఈ ఎలక్షన్ల ముందు ఆమె ఇచ్చి నీ రోడ్లు చేస్తా, డ్రైనేజ్ చేస్తా, మెయిన్ వాటర్ కొరత ఉండే, మీకు వాటర్ కొరత కూడా తీర్చేస్తా అని చెప్పిండు. అనుకునే చైర్మన్ కాగానే ఆయన ఇవన్నీ చేసేసిండు. ఫస్ట్ ఒప్పుకునే అన్ని. వాళ్ళు లాస్ట్ టైంలో వెళ్ళేటప్పుడు కూడా మిగతా రోడ్లు కూడా ఎక్కడన్నా వేరే కాలనీ అక్కడ ఎర్రగోరు నుంచి అక్కడ రోడ్డు లేదు, ఆ రోడ్డు మార్గం కూడా చేసిండు. మళ్ళీ డ్రైనేజ్ ప్రాబ్లము, అది కరెంట్ పోల్లు, సీట్ లైట్లు అన్ని చేసిండు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వంగారెడ్డికి రావాలంటే ఇంటి అడ్రస్ చెప్పాలంటే చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు సీట్ బోర్డు పెట్టి రోడ్ నెంబర్ వేసి అది కూడా చేసిండు. చేసిన తర్వాత ఇది ఇట్లా చేయడం వల్ల వచ్చే కొత్త చుట్టాలు కూడా ఏ మాత్రం ఇబ్బంది లేదు. అంటే ఎక్కడెక్కడ పోతాలకు బోర్డులు మొత్తం మీద చిన్న పట్టణం చేస్తుడు. వెంకటరెడ్డి రాజు గారి అభివృద్ధి ఏం చేసినట్టు ఎంత చెప్పినా మన తక్కువే. ఇప్పుడు ఇది పవరవాడు ఆయన సొంత కన్నతల్లి. ఇది ఇక మిగతా వాళ్ళు కూడా ఆయన పిల్లలు లాంటి వాళ్ళే. ఇప్పుడు ఇక్కడే అభివృద్ధి జరిగింది, ఇక్కడే వాళ్ళ పక్కన కూడా చేసేసి అందరు చేయాలి. చైర్మన్ అన్నప్పుడు ఎట్లుంటది, తండ్రి అన్నప్పుడు కూడా చైర్మన్ కావాలి, చౌటుపల్లి అభివృద్ధి కావాలి. దానికోసం మనం కష్టపడాలి. ఇప్పుడు ఓటర్ల దగ్గరికి వెళ్తుంటా కూడా మీరు ఆల్రెడీ మీరు గెలిచారు, ప్రచారం ఎందుకు చేస్తున్నారు, మీకే ఓట్లు వేస్తున్నాం, మీరు అభివృద్ధి చేసి మీకే ఇస్తున్నాం అని చెప్పారు. అట్లయినా కూడా మేడం సార్ కూడా మీరు వేసినా కానీ మీకు మీ ఇంటి చుట్టూ తిరగాలి, మీ ముఖం చూడాలి అని కూడా సార్ 24 hours చేస్తారు. ఇప్పుడు గత పాలకులు ఏంటంటే మనం తిరిగినా వస్తాడు, సారే ఫోన్ చేసి మీకు మీ గల్లీలకు ఇది చేస్తున్నామని సార్ సొంతంగా అందరికి ఫోన్ చేసి మీకు ఇదే ఇస్తున్నామని చెప్తాడు. అలాంటి వ్యక్తిని మనం వదులుకోవడమే కాదు. కాబట్టి అందరు ప్రజలంతా మీరు మంచిగా నమ్మకంతో పని చేసి చేసుకోవాలి. మరి
ఆల్రెడీ గెలుపు ఖాయం, మెజారిటీ మనకు కావాలనేది 14 దానికోసం పని చేస్తారు ఇప్పుడు. 1100 ఓట్లు మనకు కావాలని కృషి చేస్తున్నాం. మేము అడగక ముందు కూడా అన్ని మాకు చేసిండు సారు. బోర్డులు పెట్టిండు చౌటుప్పల్ మొత్తంలో ఇక్కడ నుండి ఏ వార్డు ఏ నెంబర్ అంటే ఆ వార్డుకు మేము వెళ్ళిపోవచ్చు. చౌటుప్పల్ మొత్తము ఈ వార్డు నెంబర్ స్ట్రీట్ నెంబర్ 37, 35 అంటే మనం ఆ వార్డుకి వెళ్ళిపోవచ్చు. మాకు ఇక్కడ ఉన్న సెల్లో చూసుకున్నాము కూడా వార్డులు కనిపిస్తూనే ఉంటాయి. మాకు కాలికి వెళ్ళిపోవచ్చు. మాకు మేము ఎవరికి రాని ఆలోచన కూడా సార్కి వచ్చింది. సార్ మేము అడగకుండా కూడా మాకు ఇవన్నీ చేసింది కాబట్టి వెంరెడ్డి సంధ్య గారు మళ్ళీ రావాలని మేము కోరుకుంటాము. అమ్మ నమస్తే, ఏం పేరు తల్లి? నా పేరు షాహిదా. షాహిదా. మరి ఏంది ఏం సంగతి? ఈ ప్రచారం జోరుగా సాగుతుంది కానీ మరి వెంరెడ్డి రాజట మరి పోయినసారి చైర్మన్ అనట, మళ్ళీ ఈసారి అలా సతీమణింది ఆమె పోటీ చేస్తుందట. మరి ఎట్టెట్టుంది వార్డు వాళ్ళు ఏమన్నా? ఇప్పుడు మంచిగా అభివృద్ధి చేసిండు కాబట్టి మేము ఇప్పుడు గెలుపుకుందామని మేము వచ్చాం. అంతే. అవును, రోడ్లు లేకుండే, సీసీ లైట్లు లేకుండే, శ్మశాన వాటికి అసలు పొగలు ఎట్లా వచ్చేది? గోడ లేపిండు సారు. అప్పుడు గోడ లేదు, మేము వచ్చి కూడా 25 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలే. ఆ సార్ వచ్చినాకనే గోడ అయింది. మరి ఈసారి గెలిపించుకోరా? తప్పకుండా అక్క పక్క. తిరుగుతురా మరి ఇల్లు తిరిగి అందరు అడుగుతురా? సార్ పిలవకున్నా వస్తాం రోజు ఎందుకు గెలిచేదాకా ఊకునేది లేదు. ఎలక్షన్ అయిపోయింది దాకా వెనకనే ఉంటాం మేము. మళ్ళా నేను వస్తా. నేనేమంటున్నా, మీ మాటలు ఇలా మాటలు చెప్పి బాగానే వచ్చాడు తాత, 2-3 మాటలు మాట్లాడాడు, మంచిగా అనిపించింది అనుకుంటున్నాము. మళ్ళా ఇవాళ మీ వెంరెడ్డి రాజు ఏదైతే చెప్పిండో 75% నేను అయిపోకొచ్చినా, ఇన్నో ఉండొచ్చు 25% ఉంటాయి కదా, అవి కూడా ఈసారి అన్ని ఒకటేసారి పోయి చేసుకుంటూ వచ్చిన కథమై కూడా ఈసారి అవకాశం వస్తే మొత్తం పోగొడతా అంటాడు. మరి మిమ్మల్ని అడిగితే కూడా గవే అయ్యా అప్పుడు ఇంత ముందుకు లేకుండే రోడ్లు మొగోళ్ళని అడిగినా, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా. మరి ఇవన్నీ చేస్తామని అన్నారుగా, ఇది అయిపోయినాక మళ్ళీ చేయలేదు అనుకో, నేను ఎట్లా అంటూ అనుకున్నా, నా సంగతి తెలిసే ఉంటుంది మీకు. మీరు ఇలా అడిగిపోతారు, రేపు ఉండేది మేమే కదా, ఇక్కడ మేమే చూసుకుంటాం కదా. రాజకీయ చూడు వీళ్ళు తెలివికాలలో మంచిగానే ఉర్రావు. ఆయన లేక తయారవుతారు మీరు కూడా. ఎవ్వరం ఫోన్ చేసినా సార్ లేపుతాడు, చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు తేడా చూడాడు, ఫోన్ లేచి ఆన్సర్ ఇస్తారు. నేను కూడా చూస్తా, కొత్త నెంబర్ తీసుకొని. అమ్మ చెప్పొద్దు, నేను చెప్పకూడా చేయాలి పని. మేము పక్క సరే చూస్తా. చూడండి, మొత్తం మీద మంచిగా అనిపిస్తున్నా ఆదరా? నిజం చెప్పాలి. నిజం చెప్తున్నా. ఇంత ముందుకు రోడ్లు లేకుండే, రోడ్లు వేయించిండు, లైట్లు లేకుండే, లైట్లు వేయించిండు, శ్మశాన వాటికి గోడ కట్టిండు. ఇప్పుడు కూడా గెలిపించుకొని కొన్ని పనులు ఉంటే చేపించుకుందామని చూస్తున్నాం. పక్క పెండింగ్ ఉన్న చేస్తాను చెప్తున్నా, హామీ ఇచ్చిండు. ఏ ఒక్కరికి ఏ పని కాకుండా మీ ఇంటి నీకు అయ్యింది పని మాట, మీ ఇంటి పక్కన వాళ్ళకి కాలేదు అనుకో, వాళ్ళకు కూడా నువ్వు అటుకొచ్చి చేపిస్తావా? ఇక్కడ రాజకీయాలు చేయొద్దు. అంటే ఎలక్షన్ అప్పుడు ఏదో ఒక గుర్తుండాలి, ఎవరికైనా ఒకరికి సింబల్ ఉండాలి. సింబల్ ఉంది కాబట్టి ఉన్నది ఉంటేమే, కానీ ఈ పక్కింట్లో వేరే పార్టీ ఆయన ఇంకో ఆయన అనుకోవద్దు. అప్పుడు మనందరికీ గెలిచినాక నాయకుడు అన్నట్టు ఆయనే. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా మీలాంటి వాళ్ళు పట్టుకపోయి ఏమైనా చిన్న పనులు ఉన్నా చేపియాలి. చేపిస్తారుగా అక్క? మళ్ళీ చేపియలేదు అని వాళ్ళు నాకు చెప్పాలి, అప్పుడు ఉంటుంది మీకు. సరే సరే, అవకాశం ఇవ్వవు కదా. 16వ వార్డు సారు ఇంత ముందు కూడా చాలా పెండింగ్ పనులుంటే 75% చేసిండు. ఇంకా 25% కూడా సారు ఎప్పుడు డైలీ తిరుగుతూ మేము అన్ని పనులు చేయించుకుంటామని సార్ కు మరీ రిక్వెస్ట్ చేసి ఓట్లు గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. మీ తపన అది మొత్తం మీద. నీళ్ళు తాగేది లేదు. ఇట్లా ఉర్నా నీళ్ళు కసి మీద మొత్తం మీద. అయ్యా మరి బంగారుగడ్డ 16వ వార్డు మరి ఓటర్లు అందరూ ఇక మంచిని పోగొట్టుకుంటారా, తెచ్చి జైల్లో పెట్టుకుంటారా, మీ కథ మీ ఇష్టం. గీడంగా ఆమె పోతుందయ్యా, ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ఏంది ఏం సంగతి అమ్మ? మరి నీ ప్రచారంలో భాగంగా మరి అడిగిన మీ వార్డుకు పోటీ చేసిన ఆయన పోయినసారి చైర్మన్ అటగా రాజు, వెంరెడ్డి రాజు. మరి ఈసారి కూడా అలా భార్యకు వచ్చిందట, చేస్తురట. మరి పోయినసారి మంచిగా ఏమైనా చేసిరా చేయలేదా మాకు తెలుసుకుందామని వచ్చిన. చేసి కాంగ్రెస్ వచ్చినాక చాలా పనులు అభివృద్ధి అయినాయి. ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలా మందికి వచ్చినాయి. ఉన్నోళ్ళు లేనోళ్ళు చూసిండు, రోడ్లు కూడా మంచిగా వేయించిండు, వికలాంగులకు కూడా చాలా సాయం చేశాడు. రాజు వస్తాడుంటుందా? వస్తాడు. మరి ఈసారి వస్తాడా? వస్తాడు. ఓసారి వచ్చిండు ఎందుకమ్మ మళ్ళీ అంటారా? ఏం లేదు, అట్లా ఏమన్నా అందరినీ మంచిగా చూస్తే ఎందుకు అట్లా అంటాం? ఏమో అమ్మ, మంచిని దెబ్బ తీసుకుంటాడు ఉంటాడు, అట్లానే ఏం కాదు. మీరైతే నమ్మకం మీద అక్క. పక్క నేను మళ్ళీ వస్తా. సరే సరే. మంచి అయితే చేసి నిజం చెప్పాలి, మళ్ళీ అబద్ధం చెప్పొద్దు. మళ్ళీ మీ ఇంటికి వస్తా నేను తెలుసుకొని. మంచిగానే చేసి కాంగ్రెస్ వచ్చినాక మంచిగా చేసి అంతే అంతేనా? ఓకే.